వస్తుందో అంత ఫలితం ఒక్క అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు చేస్తే ఆ పూజలకు కానీ దానాలకు కానీ జపాలకు కానీ అంత ఫలితం ఉంటుంది. అందులోనూ అధిక మాసంలో వచ్చింది. అధికస్య అధికం ఫలం అంటుంది శాస్త్రం. అధిక మాసంలో శుభకార్యాలు చేయరు కానీ మామూలు మాసాల కంటే అధిక మాసంలో చేసే పూజలు కొన్ని వేల రెట్లు శుభ ఫలితాలను కలిగిస్తాయి. కాబట్టి చాలా అరుదైన రోజు, అనేక సంవత్సరాలకు ఒకసారి వచ్చే రోజు అధిక మాసము, సోమవారము, అమావాస్య కలిసి రావటం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అధిక మాస సోమవతి అమావాస్య రోజు ఏం చెయ్యాలి అంటే ఉదయం పూట రాహుకాలంలో శివాలయ దర్శనం చేసుకోవాలి. అంటే ఉదయం రాహుకాలం సోమవారం కాబట్టి 7:30 నుంచి 9 మధ్యలో ఉంటుంది. అందులోనూ ఉదయం 8:24 వరకు అమావాస్య కూడా ఉంది కాబట్టి ఉదయం 7:30 నుంచి ఉదయం 8:24 మధ్యలో శివాలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. దానివల్ల జన్మ జన్మల దరిద్రాలు, శత్రుబాధలు, దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా జూన్ 15వ తేదీ సోమవారం అమావాస్య అధిక మాసంలో వచ్చింది. ఉదయం 7:30 నుంచి ఉదయం 8:24 మధ్యలో శివాలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు కనీసం 4 వెలిగించండి. 2 నిమ్మకాయలు కోసి పిండి వెనక్కి తీస్తే 4 దప్పలు వస్తాయి. వాటిల్లో నూనె పోసి